హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐషు ఫ్యాషన్ వర్స్. నాకు కస్టమర్ డ్రెస్ ఇలా కావాలని రిఫరెన్స్ పిక్ పంపించారు. దానికి నా దగ్గర ఉన్న మెటీరియల్ తోటి స్టిచ్ చేశాను. నేను కాటన్ది 2 మీటర్స్ తీసుకున్నాను. 2 మీటర్లో 23 ఇంచెస్ తోటి డబల్ ఫోల్డింగ్ మీద, అంటే చూడండి ఒకసారి, అది హట్స్ నిల్చున్నట్టు రావాలి కనుక దానికి అనుగుణంగా నేను మడత వేసి దానిలో సెంటర్కి కట్ చేసి మళ్ళీ సేమ్ వేసి ఒకే లైన్ మీద ఉండేలా వేశాను. లెంత్ 23 ఇంచెస్, వెడల్పు 22 ఇంచెస్ తీసుకొని కట్ చేశాను. ఎందుకంటే ఇది ప్రిల్స్ పెట్టడమే కనుక కింద పట్టీ లాగా పెట్టడానికి 1/2 ఇంచ్ 22.5 వస్తుంది. పైన కుచ్చులకి 22 వస్తుంది. దాన్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. బాడీ పార్ట్కి కాటన్ లైనింగ్ కట్ చేయడానికి 80 సెంటీమీటర్స్ తీసుకున్నాను. దానికి నేను నడుముకి 4 ఫోల్డ్స్ మీద 11 ఇంచెస్, నెక్ 7.5, లెంత్ 14 ఇంచెస్, ఆర్మ్ హోల్ రౌండ్ 7 ఇంచెస్ తీసుకొని కట్ చేశాను. ఇప్పుడు ఒక లైనింగ్ కట్ చేశాక దీన్ని మళ్ళీ కాటన్ క్లాత్ వేసి దాని మీద కట్ చేయడమే. ఓన్లీ నేను మార్కింగ్ మాత్రమే ఇస్తున్నాను. నెక్కి నేను ఎక్కువగా మిషన్ మీదనే నెక్లు కట్ చేస్తాను కాబట్టి నేను ఇక్కడ కట్ చేయట్లేదు. ఇలా ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసుకున్నాక హ్యాండ్స్ 16 ఇంచెస్ పెట్టుకున్నాను. చంక డౌన్ 13 ఇంచెస్, టైట్ ఫిట్ 7 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి కరెక్ట్గా మెజర్మెంట్ తోటి కట్ చేసుకున్నాను. హ్యాండ్స్ని కింద బాడీ పార్ట్కి మాత్రమే లైనింగ్ వేశాను. కింద పార్ట్కి లైనింగ్ అవసరం లేదు, ఎందుకంటే ప్యూర్ కాటన్ కనుక అవసరం లేదన్నారు వాళ్ళు. కాబట్టి నేను స్టిచ్చింగ్కి వెళ్తున్నాను. చూడండి, ఫస్ట్ నేను హ్యాండ్స్కి పట్టీలాగా వేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత నేను బాడీ పార్ట్లో నెక్ కట్ చేస్తున్నాను. లైనింగ్ జాయిన్ చేశాక ఆర్మ్ హోల్ రౌండ్ కరెక్ట్గా ఉందా లేదా అని 7 ఇంచెస్ చూసుకున్నాను. అలాగే నెక్ 3 ఇంచెస్, ఎందుకంటే ఇది కాలర్ నెక్ కనుక 3 ఇంచెస్ తీసుకొని కింద డౌన్ బ్యాక్లో 1 ఇంచెస్ తోటి కట్ చేసుకోవాలి. కొంచెం షోల్డర్ డౌన్లో కటింగ్ చేయాలి. నేను అందుకే లైనింగ్తో పాటుగానే కట్ చేస్తున్నాను, స్టార్టింగ్ కట్ చేయలేదు. ఇప్పుడు ఫ్రంట్ నెక్ 3 ఇంచెస్ డౌను, వెడల్పులో 3 ఇంచెస్ తీసుకొని కట్ చేస్తున్నాను. 2.8 ఏమో వెడల్పు, కింద మీద 3 ఇంచెస్ అలా గోల్గా కట్ చేసి మళ్ళీ సెంటర్కి, ఎందుకు అంటే బటన్స్ వస్తాయి కనుక వీడియోలో చూపించిన విధంగా నెక్ కటింగ్ చేయండి. అలా కట్ చేశాక సగానికి అంటే బాడీ ఫ్రంట్ పార్ట్ 2గా కట్ చేయండి. ఆ పార్ట్ని ఒక సైడ్ ఏమో ఉక్సు పట్టి వేసుకున్నట్టు వేసుకోండి, ఇంకొక సైడ్ ఏమో కాజా పట్టీలాగా వేసుకోండి. అలా వేసి రెడీ చేసుకున్నాక బ్యాక్ పార్ట్కి ఈ 2 పార్ట్లను ఫ్రంట్ పార్ట్లను స్టిచ్చింగ్ చేయండి. చూస్తున్నారు కదా, నేను పెట్టి స్టిచ్చింగ్ చేస్తాను. అలా స్టిచ్ చేశాక హ్యాండ్స్ అతికించాలి. 2 టైమ్స్ వేసుకుంటాను నేనైతే. స్టిచ్చింగ్ వేసుకున్నాక నెక్ పార్ట్ని, అంటే ఇప్పుడు కాలర్ కుర్తీ కదా, నెక్ పార్ట్ని కొలుచుకోవాలి. హ్యాండ్స్ అతికించాక, హ్యాండ్స్ జాయిన్ చేశాక, లేదు అంటే మీ ఇష్టం, మీరు కూడా హ్యాండ్స్ జాయిన్ చేయకముందు నెక్ వేసుకున్నాకే జాయిన్ చేసుకోండి. నాకు ఇది అలవాటు కనుక నేను హ్యాండ్స్ జాయిన్ చేశాకే చేశాను. కాలర్ది నేను ఆల్రెడీ కొలుచుకొని అది ఎంత ఉందో మెజర్మెంట్ వచ్చిందంతా తీసుకున్నాను. బక్రం క్లాత్ స్టిప్ తీసుకొని కుట్టేశాను. ఒకసారి చూపెడతా చూడండి వీడియోలో, టేప్ తోటి ఎలా కొలవాలో. నెక్ రౌండ్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టేప్తో అలా కొలుచుకుంటూ వెళ్ళాలి. నాకు
టోటల్ నెక్ విడ్త్ వచ్చేసి 17 వచ్చేసింది. ఎవరి సైజుని బట్టి వాళ్ళు పెట్టుకోండి. టోటల్ 17 ఇంచెస్ వచ్చింది. 17 ఇంచెస్కి నేను 5 ఇంచెస్ బక్రం క్లాత్ తీసుకున్నాను. వెడల్పులో 6.2, నెక్ పొడవు వచ్చేసి 3 ఇంచెస్లో మార్కింగ్ చేసుకొని ఈ 6.4కి 5కి మార్కింగ్ 2 మార్కింగ్స్ చేశాను చూడండి గోల్గా. అది కట్ చేయాలి. అలా కట్ చేస్తే నాకు కరెక్ట్ విడ్త్ వచ్చేస్తుంది. నేను మీది భాగాన్ని ఆ భాగాన్ని మాత్రమే నేను నెక్కి అటాచ్ చేయాలి. దానికి నేను ఆల్రెడీ కాటన్ క్లాత్తో అటాచ్ చేసి మళ్ళీ దీన్ని నెక్కి యాడ్ చేశాను, జాయింట్ చేశాను. చూడండి నేను చూపెట్టిన విధంగా జాయింట్ చేయండి. మళ్ళీ తర్వాత తిరిగేసి నెక్ని తిరిగేసి మళ్ళీ కుట్టు వేయండి. కాలర్ ఈజీగా వచ్చేస్తుంది. మీకు నీట్గా అనిపించకపోతే ఒకసారి ఐరన్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని జాయింట్ చేయాలి. ఎందుకంటే అదిని మనం ఉక్స్ పట్టి కాజా పట్టి వేసాం చూడండి. అలా 4 ఇంచెస్ వరకు మీ ఇష్టం ఎంత అంటే అంత వేసేసుకోవచ్చు. జాయింట్ చేసుకొని వదిలేయాలి. తర్వాత కుచ్చుల్ని యాడ్ చేయాలి. కింది పార్ట్ బాడీ కింది పార్ట్ కుచ్చులో జాయింట్ చేసుకొని హ్యాండ్స్ నుంచి టోటల్ జాయింట్ చేశాక కుర్తీ రెడీ అవుతుంది. మీకు మళ్ళీ ఒకసారి రిఫరెన్స్ పిక్ చూపెడతాను చూడండి. మొదట చూపించిన లాగే కాలర్ కానీ షో బటన్స్ పెట్టేశాను చూడండి. కనిపిస్తుందా? ఓకేనా ఫ్రెండ్స్? బాగుందా ఫైనల్ లుక్? డ్రెస్ నచ్చితే కామెంట్ చేయండి.